తిరుపతి రావు ఇట్రా. ఏనన్నా? అరే తిరుపతి ఆచార్యకి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తే ఏం ఇస్తాడు అంటావు నాకు? అన్నా ఏంటన్నా అది? అరే ఇది ఖతర్నాక్ లాంటి ఇన్ఫర్మేషన్ రా, ఈ అవకాశం నేను వదులుకోను. అదేందో చెప్పు, నీకు కావాల్సింది నేను ఇప్పిస్తా. పక్కాగా ఇప్పిస్తావుగా? ఆ యాంటోనీ ఒంటరిగా బయలుదేరాడంట. నిజమేనా? యాంటనీ దొరికామని అంటాడుగా. ఓకే డియర్. ఎరా శర్మ, సర్దుకోవడం అంతా అయిపోయిందా? ఫ్రీ అయ్యావా? ఓకే, రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి, సరేనా? అలానే ఇన్స్పెక్టర్ రణదీప్ నాయక్కి సార్ ఫైల్ పంపిస్తా అన్నారు. ఆ ఫైలు నీకు తెచ్చివ్వగలని. దాంట్లో ఎంత గొప్పవారైనా సరే, ఎంతటి వారైనా సరే విడిచిపెట్టకు. అందరిని అరెస్ట్ చేయి. వినోదు, మా డాడీ వస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే వినోదు, ఎవర్రా అరెస్ట్ అంటున్నావు? అదే నాన్నగారు, మన శర్మ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాడు కదా, ట్రాన్స్ఫర్ అయి మనూరే వచ్చాడంట. ఈ దుర్మార్గాలు ఎక్కువైనగా ఒక్కను కూడా వదలొద్దురా అని చెప్తున్నాను. వాడు శర్మ గాడా? శివుడు ముక్కోడా? ఇంత ఉండేవాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? వాడే నాన్న, వాడే. రేయ్, శర్మ గారు మన ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడా? ఈ పోలీసు ఉద్యోగాలంటేనే కష్టం రా. పగలు లేదు, రాత్రి లేదురా, ఎప్పుడూ డ్యూటీలే. చిన్నప్పుడు నువ్వు పోలీస్ అవుతానంటే నేను అవ్వకుండా దూరం పెట్టి చదివించాను రా. కష్టపడలేవనే రా పోలీస్ ఉద్యోగం వద్దానది. పోయి ల్యాండ్ చూసొద్దా? సరే నాన్నగారు. ఏమే అబ్బాయి, నేను బయటికి వెళ్తున్నాగానే షాప్ లో వచ్చి కూర్చో. ఎక్కడ ప్లేస్ ఎక్కడ? పైపుల్ ఫ్యాక్టరీ కాడ. మనం తీసుకుందాం అనుకున్న ల్యాండ్ ఇదేరా. అపార్ట్మెంట్ కడతానికే డబ్బు సరిపో ఉన్నారు, మరి ల్యాండ్ ఎలా కొంటారు? నమస్తే సార్. హలో పోలీస్ ఆఫీసర్. ఏమయ్యా పోలీసు ఆచార్య దగ్గర డ్యూటీ అయిపోయిందా? నా దగ్గరికి వచ్చా. సార్ ఇన్ఫర్మేషన్ ఆచార్య కన్నా మీకే బాగా పని వచ్చింది సార్. అంత మంచి ఇన్ఫర్మేషన్ తొందరగా చెప్పవయ్యా, చెప్పు. మరి నాకు నజరానా? ఆచార్య కన్నా ఎక్కువే ముట్ట చెబుతలేవయ్యా, చెప్పవయ్యా, చెప్పు. సార్ యాంటోనీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయలుదేరాడంట. యాంటోనీ ఒంటరిగా బయలుదేరాడా? భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చావయ్యా పోలీసు. నీ నజరాలో నీకు పొందుకుంటలే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాంటోనీ వస్తున్నా. అన్నా యాంటోనీ వస్తున్నాడు.
యాంటనీ కనిపించాడు. అలా దూరం వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ కావాలి. నేనెవరో తెలుసా నీకు? వినబడాలా? వినపడలేదా? వినబడాలా? నేనెవరో తెలుసా? వినబడాలా? తెలవదు. డార్లింగ్, పెద్ద సౌండ్ ఇంజనీర్ తగిలాడట, కానీ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? అల్లంత దూరం వెళ్ళాలి, అల్లంత దూరం వెళ్ళాలి. ఎక్కు. దొరికాడు బాస్.